అయినా సరే నెలకొక 3,000 నుంచి 4,000 ఖర్చు అవుతుంది. మీ నెల జీతం 900 అనుకుంటా కదా? అవునయ్యా. భయపడద్దు, అప్పు చేయక్కర్లేదు. మీ అబ్బాయి చదువు పూర్తయ్యేంత వరకు ఫీజు బాధ్యత నాది. పై చదువులకు అమెరికా పంపిస్తాను. అమలాపురంలో సబ్ ఇన్స్పెక్టర్గా పోస్టింగ్ ఇప్పిస్తాను. మీ అమ్మగారితో టౌన్లో హోటల్ పెట్టేస్తాను. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, నీకొచ్చిన మార్కులు త్రిపాఠి ఇన్స్టిట్యూషన్స్లో చదవటంలో వచ్చాయని చెప్పాలి. నువ్వు మా కాలేజీలో షార్ట్ టర్మ్ క్రాష్ కోర్స్ తీసుకున్నట్టు ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి. మీ అమ్మ నాన్న పోగొట్టుకున్న పొలం ఇక మీదట నీదే. జెడ్పీటీసీ చైర్మన్ పోస్ట్, అనానిమస్. వాళ్ళని తీసుకొచ్చాను సార్. నీ స్టూడెంట్స్ సంతకాలు చేసి ఇచ్చారు నాకు. మీ ఈ ర్యాంకులు కారణం ఎవరని నిద్రలో ఎప్పటికినా త్రిపాఠి అనే చెప్తారా? పబ్లిక్లో పొరపాటురని పేరు తలిచిన ఒక్కరికి కూడా ఫ్యూచర్ లేకుండా చేస్తాను. అర్థమైందా? ఆ రోజు దట్ అసెంబ్లీ డే నీ ముఖం కూడా నేను సరిగ్గా గమనించేది. ఎక్కడో దూరంగా ఉన్నావు కదా, ఇంత చిన్నగా ఉన్నావు. వచ్చి నన్నే ఊడిద్దాం అనుకున్నావా? త్రిపాఠి సార్, చాలా రోజుల క్రితం మీరు నాతో అన్నారు, 0 ఫీజ్ 0 ఎడ్యుకేషన్, మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్ అని. ఆ బోర్డులో ఉన్న స్టూడెంట్స్ ఎవ్వరికి వేలకు వేలు ఫీజు కట్టడం వల్ల ఈ ర్యాంకులు రాలేదు. మీరు వాళ్ళకి లక్షల లక్షల డబ్బులు ఆశ చూపించి వాళ్ళ ర్యాంకుల్ని, వాళ్ళ గెలుపుని కొన్నారు. ఇది కూడా ఒక గెలుపేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, టేక్ కేర్ సార్. ఏ మనిషి అయితే మిమ్మల్ని నమ్మలేదో ఈరోజు ఆ మనిషే మీ ఇంటి ముందుకొచ్చి మిమ్మల్ని తన ఇన్స్టిట్యూట్కి బ్రాండ్ అంబాసిడర్ అవ్వమని బతిమాలుతున్నాడు. ఏది బూస్ట్కి సచిన్ ఉన్నట్టు. ఇది కదా నేను మీకు దక్కాలనుకున్న రెస్పెక్ట్. వచ్చింది. సూపర్. సంతకాలు పెట్టండి. కాంట్రాక్ట్ మీద సంతకాలు పెట్టండి. చదువు అనేది వ్యాపారంగా మారి చాలా కాలమైంది. ఫ్యూచర్లో ఇది ఇంకా పెద్ద వ్యాపారం అవుతుంది. ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి వసూలు చేసే ఫీజుల కంటే ఎక్కువ ఫీజులు ఎల్కేజీ, యూకేజీ క్లాసులకి వసూలు చేసే రోజులు వస్తాయి. మన కంటికి కనపడేది త్రిపాఠి ఒక్కడే, కానీ తనలాంటి వాళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. మీ చదువుకి ఖర్చయ్యే ప్రతి రూపాయి త్రిపాఠి జేబులో నుంచే రానివ్వండి. మీ ఇంట్లో వాళ్ళకి ఇస్తానన్నవన్నీ ఇవ్వనివ్వండి. పై చదువులు చదివిస్తాడా? చదవండి. తన అహంకారాన్ని వాడుకొని మీరు ఎదగండి. మంచి పొజిషన్కి వెళ్ళండి. బాగా సెటిల్ అవ్వండి. అప్పుడు చదువుని కొనలేని వాళ్ళకి చదువుని పంచండి. మీలాగా వాళ్ళని గెలిపించండి. 46 మంది ఉన్నారు. మీరు తలుచుకుంటే ఎంతో మంది జీవితాల్ని మార్చగలరు. వచ్చి ఆ కాంట్రాక్ట్స్ మీద సంతకాలు పెట్టండి. నేను త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో చేరిన మొదటి రోజు ఎప్పటికీ మర్చిపోలేను. లెక్చరర్స్ అంతా నాకు ఎంతో అండగా నిలబడి నన్ను ప్రోత్సహించారు.
నేనేదైనా తప్పు చేస్తే దండించేవారు. వాళ్ళే నన్ను సరైన దారిలో నడిపించారు. నాకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరిచి అందులో నన్ను గెలిపించారు. నాకు అమ్మ నాన్న లేరు. త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనే నా ఫ్యామిలీ. అక్కడికి అందరూ అమ్మ నాన్నలతో వస్తారు. నాకెవరూ లేరుగా, ఆయన వస్తారేమో అడుగుతారా? వెళ్ళిపోయాడు. వరం ఇచ్చిన తర్వాత దేవుడు ఎలా మాయమైపోతాడో అలా మాయమైపోయాడు. ఆ తర్వాత బాలు సార్ని మేము ఎప్పుడూ కలవలేదు. ఆయన ఉంటే త్రిపాఠి వల్ల మాకు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తుందనుకున్నాడు ఏమో. వెళ్ళిపోయాడు. ఏ పాడుబడిన థియేటర్లో బాలు సార్ మాకు చదువు చెప్పారో ఆ థియేటర్నే ఇప్పుడు మేము కోచింగ్ సెంటర్గా మార్చాం. సంవత్సరం పొడుగునా మా 46 మందిలో ఎవరో ఒకరు వచ్చి ఈ పేద విద్యార్థులకి క్లాసెస్ తీసుకుంటాం. మీ తాతరా? ఇక్కడ చదువు అమ్మబడదు, పంచబడుతుంది. ఇదే మా బాలు సార్కి మేము ఇచ్చే గురుదక్షిణ. ఇప్పుడు బాలు సార్ ఎక్కడున్నారు సార్? తెలీదు. அண்ணா ஒரு பண்ணு கொடுங்கண்ணா. தேங்க்ஸ். படிக்கணும்னு ஆசை இருக்கா தம்பி? ஆமா சார். சரிப்பா. కానీ ఆయన ఎక్కడున్నా చదువుని దేవుడికి పెట్టే నైవేద్యంలాగా పంచుతూనే ఉంటారు.